విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు మందులు సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అయితే నెల్లూరుకు చెందిన ఒక నిందితుడు అనూహ్యంగా పోలీసుల అదుపులో నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. వీరి నుంచి మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్కు తరలించారు. అయితే కారు పార్క్ చేసి రావాలని ప్రధాన నిందితుడికే పోలీసులు తాళాలు అప్పగించడంతో అతడు పరారయ్యాడు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం విజయవాడలోని మధురానగర్, సింగ్ నగర్ కు చెందిన నిందితులు పారేటి వెంకట జగదీష్ కుమార్, బాలిబోయిన అఖిలేష్ ఇంటర్ తర్వాత చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితుల పార్టీల్లో వీళ్లకు MDMA మత్తుమందు అలవాటైంది. దానికోసం తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొని విజయవాడకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి తీసుకునేవారు. ఈ నెల 19న వీరిద్దరూ బెంగళూరు వెళ్లి అక్కడ ఒక వ్యక్తి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారు. వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని నెల్లూరుకు చెందిన దొడ్డు రాజేష్ తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ చేసి తనకు తెలిసిన వ్యక్తి నుంచి MDMA తీసుకురావాలని కోరాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు డ్రగ్ అడిక్ట్ రాజేష్ కోసం MDMA మత్తుమందును కూడా కలెక్ట్ చేసుకుని బెంగళూరు నుంచి కారులో నెల్లూరు బయలుదేరారు విజయవాడ యువకులు. దారిలో నెల్లూరులో దిగి రాజేష్ కు MDMA ఇచ్చారు. అక్కడ ముగ్గురు కొంతమేరకు డ్రగ్స్ తీసుకున్నారు. నెల్లూరుకు చెందిన నిందితుడి కారులో ముగ్గురు విజయవాడ చేరుకుని మాచవరం స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో దిగారు. అక్కడ ముగ్గురు డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హోటల్పై దాడి చేసి వీరిని పట్టుకుని MDMAను స్వాధీనం చేసుకున్నారు. వీరికి మత్తుమందు అమ్మిన వారి కోసం విజయవాడ పోలీసుల బృందం బెంగళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే నగరంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండటం ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలుచోట్ల మత్తుమందుల సరఫరా, అమ్మకాల కేసులు ఎక్కువయ్యాయి. కళ్ల ముందే కేసులు ఎక్కువవుతున్నా సరే మాదక ద్రవ్యాలు కట్టడి చేయలేకపోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.